క్రీస్తునాథుని యందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ గురువారం నాటి దైవ సందేశం మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనముల వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తన కుమారుడైన యేసయ్యను నమ్మి హృదయ పరివర్తన చెందువారు స్వస్థతలను పొందుతారు అని. యేసు ప్రభు వారు జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయన వాక్యమును చెబుతూ ఉన్నప్పుడు ఉపమానాలను, కథలను ఆయన ఉపయోగించేవారు. ఆ సమయంలో శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రజలకు ప్రసంగించినప్పుడు మీరు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని. అప్పుడు యేసు ప్రభు వారికి సమాధానమిస్తూ ఉన్నారు. 11వ వచనములో, పరలోక రాజ్య పరమరహస్యమును తెలుసుకొనుట అందరికీ సాధ్యము కాదు అని. అందువలనే ప్రభు ఉపమానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభువే అంటున్నారు 13వ వచనములో, వారు చూచియు చూడరు, వినియు గ్రహించరు, అందువలననే నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు పరలోక పరమరహస్యముల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిగా ఉపమానాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే యేసయ్య వాక్యమును విని నమ్మి ఆ యేసయ్యను దేవుడిగా స్వీకరించి హృదయ పరివర్తన చెందుతారో అటువంటి వారు స్వస్థతలు పొందుతారు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 16వ వచనములో, మీరెంత ధన్యులు, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. విశ్వాసముతో దేవుని వాక్యాన్ని విని హృదయ పరివర్తన కలిగినటువంటి చూపులతో యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరిస్తే మన జీవితాలు ధన్యమవుతాయని ఈ గురువారం రోజు దేవుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. కనుక యేసయ్యను నమ్ముదాం, యేసయ్యను రక్షకుడిగా స్వీకరించుదాం. ఆ యేసయ్య ద్వారా పరలోక తండ్రి ఆశీస్సులను మనం సంపూర్ణంగా పొందుకుందాం. ఆమేన్.